తిరుమలకు కాలిబాటన వెళ్ళేటటువంటి భక్తులకు చాలా సందర్భాల్లో చిరుతపులులు కనిపించినటువంటి సంఘటనలు మనం గతంలో కూడా చాలా చూసాం. గతంలో అంటే భక్తులపైన చిరుతపులులు దాడి చేసి గాయపడి చనిపోయినటువంటి సందర్భాలను కూడా మనం చూసాం. అయితే ఇప్పటికీ చిరుతపులులకు సంబంధించి టీటీడీ కావచ్చు, లేదు అటవీ శాఖ కావచ్చు, చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాయి. అంటే చిరుతపులులు సంచరించేటటువంటి ప్రదేశాల్లో తీవ్రమైనటువంటి అంటే కఠినమైనటువంటి భద్రతా చర్యలను, కంచెలను ఏర్పాటు చేశారు. అయినా కూడా చిరుతపులుల సంచారం ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది. తాజాగా మళ్ళీ ఒకసారి చిరుతపుల్ల కనిపించింది. ముఖ్యంగా నరసింహస్వామి ఆలయం నుంచి 7వ మెట్టు వరకు మధ్య ఉన్నటువంటి ప్రాంతంలో చిరుతపులి తమకు కనిపించినట్లు భక్తులు తెలియజేశారు. దీంతో అటవీ శాఖ అధికారులు మరింత జాగ్రత్తలు పడ్డారు. అక్కడ అంటే భక్తులందరినీ కూడా పూర్తిగా అంటే గుంపుగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని జత చేసి అక్కడి నుంచి తిరుమలకు పంపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తిరుమల వెళ్ళేటటువంటి కాలినడకన వెళ్ళేటటువంటి భక్తులు చిరుతపులుల విషయంలో కొంత అప్రమత్తంగా ఉండి గుంపులుగా వెళ్ళడం ప్రయాణం చేయడం అనేటువంటి శ్రేయస్కరం అనేసి అటవీ అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఆ మేరకు భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే ప్రయాణం సాఫీగా సాగుతుంది.